ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ పిలుపునిచ్చారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా సోమవారం లింగాల గణపురం మండలం నెల్లొట్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ వాడడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ఐఎస్ఐ ముద్ర ఉన్న హెల్మెట్ ధరించాలి. ఇది ప్రమాద సమయంలో తలకు రక్షణ కల్పించి ప్రాణాలను కాపాడుతుంది. కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలని, పాదచారులు రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్లను మాత్రమే వినియోగించాలని సూచించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అరైవ్ అలైవ్ వారోత్సవాలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమం అనంతరం అధికారులందరూ గ్రామస్తులతో కలిసి రోడ్డు భద్రతపై నిబద్ధతతో ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఆర్డీఓ నూరుద్దీన్, పోలీస్ మరియు రెవెన్యూ అధికారులు, గ్రామ సర్పంచ్, పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గౌరవిస్తానని మరియు వాటిని తప్పక పాటిస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా ప్రయాణం సురక్షితంగా సాగడానికి ఈ నిబంధనలు పాటిస్తాను. నేను వాహనం నడిపేటప్పుడు ఎల్లప్పుడూ తప్పనిసరి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ పిల్లలు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు, మీ భర్తలు బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ లేకుండా బయటికి పంపొద్దు. మీరు ఈరోజు హెల్మెట్ ఇంతకుముందు ఎస్ఐ గారు చెప్పినట్టు ఒక ఫోన్కి మనము స్క్రీన్ గార్డ్ వేసుకుంటాం, కవర్ వేసుకుంటాం. ఇది ఒక 10 రాంగ్ రూట్లో అసలే వెళ్ళొద్దు. ఏదో ఎస్ఐ గారు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఆలోచనలో తీసుకోవద్దు. మన కోసం మనం డ్రైవ్ చేస్తాను, మన కోసం మన పిల్లలు వెయిట్ చేస్తుంటారు, మన కుటుంబం వెయిట్ చేస్తుంటుంది. కాబట్టి మనము క్రమ పద్ధతిలో వెహికల్ తీసుకుపోవాలి. మనమే యాక్సిడెంట్లకు కారణం కావద్దు. అవతల కూడా మనం బాగపోయినా కూడా అవతల రాంగ్ రూట్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం డ్రింక్ చేసి కూడా మనం వెహికల్ నడపొద్దు. హెల్మెట్ మళ్ళా ఒకసారి కింద లాక్ కూడా వేసుకోవాలి. అందరు ఏం చేస్తారు, ఇట్లా పెట్టేసి వదిలిపెడతారు, అట్లా కాదు. కంపల్సరీ కింద లాక్ చేసుకోవాలి. పైకి ఇప్పుడు ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఈ యొక్క లాక్ వల్ల హెల్మెట్ కింద పడదు, లేకుంటే హెల్మెట్ పక్కకి వెళ్ళిపోతుంది. మనకి ఎట్లాగా వేసుకున్న దానికి అవసరం ఉండదు. కాబట్టి భావించి గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా దీంట్లో కూడా దీన్ని పొందుపరచడం జరిగింది. ఈ రోజు నుంచి మనం ఈ యొక్క 20 ప్రోగ్రామ్ని 18 ఈ రోజు నుంచి మొదలై 18 వరకు ఈ యొక్క ప్రోగ్రాం ఆర్గనైజ్ అవుతుంది. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో, మన రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో, మన జిల్లాలోని 280 గ్రామాల్లో విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లు జరుగుతున్నాయి. అందరూ పోలీస్ ఆఫీసర్లు, అన్ని డిపార్ట్మెంట్లు అందరూ కూడా, విలేజ్ సర్పంచ్లు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ విలేజ్లో ఏదైతే ఆ రోడ్ సేఫ్టీ, సో దీనికి ఎట్లా మనం దీని నుంచి ఎట్లా బయటకి రావాలి, ఈ రోడ్ సేఫ్టీ పరంగా ఎట్లా బయటకి రావాలి, దీని గురించే ఈ మనం మా జిల్లా ఎంత సీరియస్ ఉంది మీ గ్రామం కోసం, దీని గురించే ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. సో దయచేసి కొన్ని సబ్జెక్ట్స్ మీరు చెప్పారు, దీని గురించి నేను చెప్తాను. ఫస్ట్ మద్యం గురించి చెప్పారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది ఒకటి, ఈ 365 కావచ్చు, 163 కావచ్చు. ఆ హైవే నుంచి 500 మీటర్ దూరమే ఆల్కహాల్ మద్యం షాప్, వైన్ షాప్ ఓపెన్ కావచ్చు. సో దీని మీద మీ పాత్ర ముఖ్యం ఉంది. ఎందుకంటే ఈ గ్రామంలో తీర్మానం చేసి మీరు ఒక కంప్లైంట్ నాకు ఇవ్వాలి. సో నేను సిస్టమేటిక్గా చెప్తాను మీకు. ఓకే, సో అది ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నాయి కాబట్టి అది షిఫ్ట్ ఖచ్చితంగా చేయాల్సిందే. దీని మీద ఇక్కడేం డోకా లేదు. అదేవిధంగా ఇప్పుడు మీరు ఒక హెల్మెట్ చూపించారు, 2 మాట చెప్పారు. హెల్మెట్ అది ఖచ్చితంగా పెట్టాలి, ధరించాలి, మరియు ఆ స్ట్రాప్ పెట్టాలి. అంతేకాదు ఈ హెల్మెట్ ఏదో చీప్ హెల్మెట్ తీసుకొస్తారు, అది మీరు కొనకండి. దయచేసి ఐఎస్ఐ, బిఐఎస్ సర్టిఫైడ్ హెల్మెట్ మాత్రమే కొనాలి. కొంచెం 2000 ఎక్కువ పడవచ్చు, కానీ అది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు ఏదో హైవేకి పోతే అతి వేగంలో అది ఏదో యాక్సిడెంట్ జరిగితే ఐఎస్ఐ హెల్మెట్ అయితేనే మీరు సేవ్ అవుతారు.